Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ వ్యవస్థపై గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వ కాలంలో మంజూరైన పెన్షన్లను పూర్తిగా నిలిపివేయకుండా కొనసాగిస్తున్నప్పటికీ అనర్హులను గుర్తించి తొలగించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అయితే కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడంలో ఆలస్యం కావడంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్ల జారీకి సిద్ధమైంది. జూన్ నెల నుంచి అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశలో వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. అధికారుల అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,53,000 మంది వితంతువులు కొత్త పెన్షన్లకు అర్హులుగా గుర్తించబడ్డారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తే ప్రభుత్వంపై సుమారు 60 కోట్ల రూపాయల మేర నెలవారీ భారం పడనుంది. అయినప్పటికీ ఈ వర్గానికి తక్షణ సహాయం అవసరమని భావించిన ప్రభుత్వం ముందుగా వీరికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. వితంతువుల తర్వాత దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియను చేపట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించగా సుమారు 1,00,000 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 6,05,000 మంది దివ్యాంగులకు పెన్షన్లు అందుతున్నాయి. అయితే వీరిలో దాదాపు 1,00,000 మంది వరకు అనర్హులు ఉన్నారని వైద్యాధికారులు నివేదికల్లో వెల్లడైంది. దీంతో అనర్హులను తొలగించి నిజంగా అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలనే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక మిగతా కేటగిరీలకు చెందిన లబ్ధిదారుల కోసం కూడా అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కొత్తగా పెన్షన్ల జారీ ప్రారంభమైతే మొత్తం 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్యను దృష్టిలో ఉంచుకుంటే ప్రతి నెల సుమారు 400 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని, సంవత్సరానికి ఇది 4,800 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సామాజిక భద్రతా పథకాల విస్తరణలో భాగంగా ఈ పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం దశల వారీగా అమలు చేయాలని యోచిస్తోంది. ఒకవైపు ఆర్థిక భారం పెరిగినా మరోవైపు అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.